దానికి ఒకటి. ఎన్ని గ్రాములు మామూలే బ్రెయిన్ మనుషుల మెదడులో ఉండేది? కానీ డాక్టర్ హియర్ 350 గ్రాములు, 1350 గ్రాములు. హ్యావ్ ఏ జస్ట్ ఆస్క్ గూగుల్తో అడగండి మీరు ఎవరైనా సరే. అది రూట్ చూపించమంటే గందరగోళం చెప్తుంది, కానీ ఇది బాగానే చెప్తుంది గూగుల్తో. వాట్ ఈస్ ద క్వాంటిటీ ఆర్ వెయిట్ ఆఫ్ ది హ్యూమన్ బ్రెయిన్? జస్ట్ కెన్ ఆస్క్. మీ దగ్గర అన్ని సెల్ ఫోన్లు ఉంటాయి. 1350 గ్రాముల, లేకపోతే 1 కేజీ, అర కేజీ, 1350 గ్రాముల, అంటే 1 కేజీ 350 గ్రాములు అంతేనా? సో రవీంద్ర రెడ్డి అని వచ్చింది. సో ఇది బ్రెయిన్ ఈజ్ వన్, బట్ ఇది ఎలా పనిచేస్తుందంటే నువ్వు ఎలా అనుకుంటే తిని నిద్రపోదామా అనుకుంటే నిద్రపోవచ్చు. నన్ను మా వైఫ్ నేను ఒకరోజు రాత్రి 1 గంటకి కొంచెం ఛాయ్ పెడతావా అని అడిగాను. ఎందుకనంటే నిద్ర రావట్లేదు అన్న. అందరూ నిద్ర పోవటానికి తాగుతారు కదా ఛాయ్, నువ్వేంటన్నది. లేదు, నేను ట్వీట్ చేస్తున్నాను, నిద్ర పోవాలనే ఛాయ్ తాగుతున్నాను కాబట్టి ఛాయ్ తాగి నిద్రపోతాను. ఇఫ్ ఇట్ ఈస్ నాట్, దెన్ ఐ గివ్ ఎ కమాండ్ టు మై బ్రెయిన్. నేను ఇక్కడి నుంచి ఛాయ్ తాగిన తర్వాత 2 గంటలు చదువుకోవాలనుకుంటున్నాను. yes, my brain will work where I have given the command to the brain. సో ఈ రకమైనటువంటి ఉద్యమ నేపథ్యాన్ని ఈరోజు మీరు ఇక్కడ ఏ విద్యార్థులు ఎవరి కోసం చేస్తున్నారనే దానికోసం కాదు, ఒక సంఘర్షణ జరుగుతున్నటువంటి సందర్భంలో. సంఘర్షణ లేకుండా ఏది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఆ సంఘర్షణ ఇది మానవాధికుల మధ్య కాకూడదు. సమాజం విఫలమవుతున్న నేపథ్యంలో, రాజకీయ పార్టీలు విఫలమవుతున్న నేపథ్యంలో ఈరోజు ఇందాక చెన్నయ్య చెప్పినట్టుగా ఎవడెవడు ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు మీకందరూ కూడా. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అడుగునున్నోడు ఒరే గాడిద, యు ఆర్ ఇన్ ద బాటమ్ లైన్. పైన వాడికి ఏలేవాడికి ఏం చెప్పాడంటే వీడిని పైకి తీసుకురావడం నీ బాధ్యత. అందుకే 10 సంవత్సరాలు మాత్రమే రాజకీయ రిజర్వేషన్ ఇస్తున్నాను. 10 సంవత్సరాలే. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ రాజకీయంగా 10 సంవత్సరాలు మాత్రమే. కానీ ఇప్పటికీ 70 సంవత్సరాలు అయిపోయినాయి. అంటే 7 సార్లు పొడిగించారు. నేను అడుగుతూ ఉన్నా, మన పిల్లవాడు 7వ తరగతి 10వ తరగతి ఒక్కసారి తప్పితే మనం ఏమంటాడు, ఒక ముద్దు ఉండకూడదు అంటాం. రెండోసారి కూడా 10th క్లాస్ తప్పితే వాడిని ఏమంటామంటే ఈయన గొడ్లగాడికి పంపండి, ఈయన పనికి పంపండి, ఈయన చదువు పనికిరాడు అంటాం. కానీ ఈ పాలకులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం 10 సంవత్సరాల్లో అంతరాలు లేనటువంటి సమాజాన్ని సమాంతరంగా తీసుకురండి. అక్కడ అడుక్కు తినేవాడు ఉండడానికి లేదు, ఆకలి అయ్యేవాడు ఉండడానికి లేదు, పేదవాడు ఉండడానికి లేదు, పేదరికం కనపడటానికి వీలు లేదు. అంటరానితనం పోవాల్సిన అవసరం ఉంది. సమానత్వం వైపు నడిపించండి అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అంశాన్ని 10 సంవత్సరాలు మీరు ఫెయిల్ అయ్యి, 20 సంవత్సరాలు మీరు ఫెయిల్ అయ్యి, 30 సంవత్సరాలు మీరు ఫెయిల్ అయ్యి, 40 సంవత్సరాలు మీరు ఫెయిల్ అయ్యి, 50, 60, 70 సంవత్సరాలు ఫెయిల్ అయినటువంటి ఓ దరిద్రపు పాలకులారా, ఈ దేశాన్ని ఏర్పడానికి మీరు అనర్హులు అని చెప్పాల్సింది పోయి అట్టడుగున ఉన్న 2 కులస్తులను తీసుకొని వేల మధ్య ఏముందని ఎవరిది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి? ఈ రోజుకి అదృష్టం ఏంటో చెప్పనా? ఇదిగో ఇక్కడ భద్రన్న ఉన్నాడు అన్నా, నీ పేరు రాసావా దీంట్లో? నేను చెప్పిన దానిలో ఆయనే రాసాడు, ఆయన పేరు రాసుకోవాలి. గొప్పడు ఇది. ఒకసారి లేపాయి. అందరినీ తిట్టే స్వతంత్రం ఇది ఉంది. ఎందుకంటే ఆచు నేను ఉన్నప్పుడు నన్ను తిట్టలేదు, కానీ నేను పోయిన తర్వాత వేస్తాను నాకు. కానీ అలాంటి వాడు కాదులే, అలాంటి కాదు. ఈ వీరభద్ర ఈయన చుట్టెందుకు ఇలా ఉందో చెప్పండి. ఇందాక నేను చెప్పాను, విన్నర్స్ విల్ డూ థింగ్స్ డిఫరెంట్లీ. నేను సపరేట్గా మాత్రమే ఉంటాను. నేను మాలల కోసమే ఖమ్మం జిల్లాలో కర్ర పట్టుకొని పొలాలకి కాపలా కాసిన మాలల్లాగా ఇదిగో నేను ఇక్కడ కాపలా కాస్తున్నాను చెప్తున్నాను.
మాలవాడు కాపలాదారులే, పొలాలు కాపలా కాసేవాడే మాలవాడు. చెరువులు ఎవడన్నా వచ్చి రాత్రుల్లో చేప కట్టుకుంటాడని ఊరంతా నిద్రపోతుంటే చెరువు కట్టుకుని తిరిగేవాడే మాలవాడు. కాపలా కాయటం ఎంత ధైర్యం ఉండాలండి. ఒక్కడే ఊరంతా నిశిరాత్రి దెయ్యాలున్నాయి, భూతాలున్నాయి అని చూస్తున్నా ఊరంతా కర్రబట్టుకుని కాకి కాపలాగా తిరిగిన వాడే మాలవాడు. చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మన పూర్వీకులది. ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల కాస్త చదువుకొని ఉండవచ్చు, కాస్త ఉద్యోగం చేయవచ్చు, కాస్త వ్యాపారం చేయవచ్చు, సోషల్గా మాట్లాడి ఉండవచ్చు, అంతరాలు లేనటువంటి సమాజం నిర్మాణం కావచ్చు. మనం ఒక ఉద్యమకారుడుగా ఈరోజు ఎనలేక రావచ్చు, రంగంలోకి రావచ్చు. దానికి మీరు వెల కట్టలేనటువంటి నిస్వార్థం మాలలో ఉన్నది. కాబట్టి అందుకే మా ఉద్యమాలు కానీ మేము కానీ దళిత వర్గాల తరపున, పేద వర్గాల తరపున సమాజ నిర్మాణం కోసం పనిచేసేది తప్ప అంతరాలు ఉండాలని ఎక్కడ కుట్రలు పనలేదు. కుట్ర స్వభావం లేనివాడే మానవాడు అని చెప్పచ్చు. దానివల్ల ఏమొస్తుంది? We believe always in teamwork. 10 మంది కలిస్తేనే ఏమైనా చేయగలం. We believe that. ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు మానవాడిని సమాజం మొత్తం తిరిగి మీరు బోనులో నిలబెట్టి నువ్వే తిన్నావురా మొత్తం అని చెప్పే దశలోకి వస్తే తల్లి గర్భం నుంచి వచ్చిన వాడు కెవ్వున కేకబట్టకపోతే ఏంటి వీడికి మూగవాడా అనుకుంటా. అవునా? తల్లిని ఇక్కడ ఉంటే చెప్పచ్చు. మంత్రసారి పనిచేసేవాడైనా లేకపోతే ఆపరేషన్ చేసే డాక్టర్లైనా గైనకాలజిస్టులైనా పుట్టినటువంటి బిడ్డ ఏడవకపోతే, పుట్టినటువంటి బిడ్డ అరవకపోతే ఎందుకు అరుస్తుందంటే నేను మీకు తెలుసు. నూతన ప్రపంచంలోకి అడుగు పెట్టినటువంటి ఒక బిడ్డ తల్లి గర్భంలోనే ఊములోనే ఉండి అది తీసుకునే బ్రతికినటువంటి ఆ బిడ్డ ఒక్కసారి బయట ప్రపంచంలోకి వచ్చిన ఆ వాతావరణాన్ని తట్టుకోలేక కెవ్వున ఏడుస్తూ. సో డిఫరెన్స్ ఆఫ్ ది క్లైమేట్. ఐఎమ్ టాకింగ్ సైన్స్. డిఫరెన్స్ ఇన్ దట్ క్లైమేట్ ఈస్ దట్ క్రై. మీ అందరికీ తెలుసు, ఇటీవల అమెరికాలో ఒక పోలీసు వాడు ఒక వ్యక్తిని మెడ మీద కాలు పెట్టి తొక్కితే ఐ కాంట్ బ్రీత్, ప్లీజ్ లీవ్ మీ అని అడిగాడు. ఐ కాంట్ బ్రీత్. కానీ వాడు అలానే కాలు పెట్టాడు, చచ్చిపోయాడు. ఈరోజు మానవులు ఈరోజు ఐ కాంట్ బ్రీత్ అని అరవాలా? లేకపోతే దుర్మార్గులతో నిండినటువంటి ఒక సమాజం మానవాడిని బోర్లో నిలబెడితే, ఒక దళితుడిని బోర్లో నిలబెడితే, ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుల్ని బోర్లో నిలబెడితే దిస్ షుడ్ బి యువర్ రెస్పాన్స్. ఏది? ప్రోగ్రెసివ్ మాల విద్యార్థి సంఘం. ఇది మీకు సమాధానం కావాలి. దాని వెనుకల కత్తులు, కటార్లు, గొడ్డలు, తుపాకులు, బాంబులు పట్టుకోమని నేను చెప్పడం లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి డెమోక్రటిక్ సిస్టమ్ తోటి ముందుకెళ్ళాల్సిన అవసరం. ఈ డెమోక్రటిక్ సిస్టమ్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మీరు కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం. త్యాగాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి త్యాగం మనం ఎవరైనా చేయలేము. కామ్లే చెప్పాడు, తను కొవ్వొత్తిలాగా ఎలుగుతూ తన కుటుంబాన్ని కాల్ చేసుకున్నాడు. మనం ఈరోజు లైఫ్లో ఎలుగుతుల్లో ఉన్నాం. కరెంటు పోతే కరెంటు ఎలా వస్తుందని మన ఫోన్ కూడా చేయాలి. ఇది పోయింది కదా, నిద్రపోవచ్చు టక్క నిద్రపోతాం. కానీ ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పరిస్థితి అది కాదు. సమాజం నిద్రపోతున్న వేళ బజార్లో స్ట్రీట్ లైట్ మీద చదువుకున్న వ్యక్తి. సమాజం మొత్తం ఒక క్లాస్ రూమ్లో ఇలాగే ఉంటే స్టూడెంట్స్, అదిగో ఆ కాంపౌండ్ వాళ్ళ పక్కన ఒక కుండ పెట్టి అక్కడి నుంచి మాత్రమే నువ్వు విను, ఇక్కడి నుంచి చెప్పేది వినకపోయినా పర్వాలేదు. అది ఆనాటి పరిస్థితి. బట్ ఈరోజు అది లేదు. మనం వచ్చి ఈరోజు మనం అందరితో ఈక్వల్గానే ఉన్నాం. అందరిని గురించి మాట్లాడగలం, సమాజాన్ని గురించి మాట్లాడగలం. కాబట్టి ప్రోగ్రెసివ్ అనే ఒక పదాన్ని తగ్గించుకున్నాం. ఆర్ యు రియల్లీ ప్రోగ్రెస్? మీరు చెప్పాల్సింది, డూ యూ రియల్లీ ప్రోగ్రెస్ మ్యాన్? నువ్వు నిజంగా అభివృద్ధిని లేకపోతే ఒక దీన్ని కోరుకునే వ్యక్తి అయితే, ఇదిగో అనేకమైన విద్యార్థి సంఘాలు ఈ రాష్ట్రంలో ఉండవచ్చు.
కావచ్చు, అది ఏబీపీ కావచ్చు, ఎన్ఎస్సి కావచ్చు, ఆర్ఎస్సి కావచ్చు, పీడిఎస్సి కావచ్చు, ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇంకా కొత్తగా పుట్టిన ఏవైనా కావచ్చు, వాటన్నిటికన్నా డిఫరెంట్గా ప్రత్యేకంగా ఉండగలిగే పని చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఈ రాష్ట్రాన్ని ఎల్ల దాటించే పనిలో భాగంగా ఉండాలని మిమ్మల్ని కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఒక 5 నిమిషాలు ఎవరు వెళ్ళదు ప్లీజ్.